And this is a short discussion of MCQs related to modern Indian history. And thanks for everyone who has joined the session. Majji Upendra. So, Majji Upendra, are you listening my class for the first time? Majji Upendra garu, మీరు నా క్లాస్ ని మొదటిసారి కానీ వింటున్నారా? సో మీరు ఒకవేళ మొదటిసారి వింటుంటే నాకు ఒకసారి చెప్పండి. How did you get to know that now my class? So this is your third session. Okay, thanks for joining the session, Majji Upendra garu. So Shivakumar garu, good evening to you అండి. Thanks for joining the session. గైస్, మనం ఒకసారి అన్అకాడమీ గురించి మనం తెలుసుకున్న తర్వాత ఈ ప్లాట్ఫామ్ మనకి ఎలా వర్క్ అవుతుంది అనేది ఒక బ్రీఫ్ ఇన్సైట్స్ ఇచ్చిన తర్వాత మనం క్లాస్ లోకి స్కిప్ చేసుకుందాం. ఓకేనా అండి అందరికి? ఓకే, జస్ట్ స్టే ట్యూన్. సో ఫస్ట్ మీకు అన్అకాడమీ మనకి ఎలా వర్క్ అవుతుంది అనేది నేను మీకు చెప్తాను. సో ఇక్కడ మనకి ఏపీఎస్సి, టిఎస్పిఎస్సి, సో అన్అకాడమీలో చాలా కేటగిరీస్ ఉంటాయి. సో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన కేటగిరీస్ అనేవి ఉంటాయి. దాంట్లో మనము వి బిలాంగ్ టు ఏపీఎస్సి, టిఎస్పిఎస్సి కేటగిరీ. సో ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్ ఎలా వర్క్ అవుతుంది, మీకు ప్లస్ లో ఉన్న కోర్సులన్నీ చూడాలి అంటే సో మీకు ఎలా సబ్స్క్రిప్షన్ వర్క్ అవుతుంది అనేది ఒక ఇన్సైట్స్ ఇస్తాను. సో దిస్ ఆర్ ఆల్ ద టాప్ ఎడ్యుకేటర్స్, ఇక్కడ ఉన్న ఎడ్యుకేటర్స్ అందరూ వీళ్ళు. అండ్ దిస్ ఈస్ మీ శైలజ. సో నేను మీకు హిస్టరీ, జోగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అండ్ ఒకేషనల్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చెప్తాను. రేపటి నుంచి మనకి కొత్త కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని పేరు ఏన్షియంట్ ఆంధ్ర హిస్టరీ పార్ట్ 2. దాని పేరు ఏన్షియంట్ ఆంధ్ర హిస్టరీ పార్ట్ 2. సో ఈ కోర్స్ వినాలి అనుకున్న వాళ్ళందరూ ఎన్రోల్ చేసుకోండి. ఓకే, సో ఏం లేదు, సింప్లీ ఏ శైలజ అనే నా పేరు ఉంటుంది. ఆ పేరు దగ్గర మీకు ఇక్కడ ఫాలో అనే బటన్ ఉంటుంది. ఫాలో అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఆన్ గోయింగ్ కోర్సెస్, అప్ కమింగ్ కోర్సెస్ ఉంటాయి. సో అప్ కమింగ్ కోర్సెస్ మీద ప్లస్ అనే సింబల్ ఉంటుంది. దాని అర్థం ఎన్రోల్ అని అర్థం. ఎన్రోల్ అవుతే మీకు క్లాస్ జరిగే అప్పుడు మీకు నోటిఫికేషన్, లైవ్ నోటిఫికేషన్ వస్తుంది. ఇజ్ ఇట్ ఓకే మా? అలాగే నవంబర్ 18th నుంచి మనకి ఇంకో కొత్త కోర్సు అనేది స్టార్ట్ అవుతుంది. దాని పేరు మనం చూసుకుంటే ఇట్స్ అ కాంప్రిహెన్సివ్ కోర్స్ ఆన్ ఇండియన్ జోగ్రఫీ. అది ఇండియన్ జోగ్రఫీకి రిలేటెడ్ కోర్స్ అన్నమాట. సో మొత్తం భారతదేశం యొక్క జోగ్రఫీ గురించి మనం చదువుకుంటాం. అది కూడా మనకి డిసెంబర్ వరకు రన్ అవుతుంది. సో ఇది మనకి నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద టాప్ ఎడ్యుకేటర్స్ ఇన్ అన్అకాడమీ. ఆ తర్వాత మనకి అన్అకాడమీయే ఎందుకు మీరు చూస్ చేసుకోవాలంటే ఇంటి నుంచే చదవచ్చు. పీడిఎఫ్ ఫార్మాట్ లో మీకు మెటీరియల్ అనేది దొరుకుతుంది. ఒక్క రెఫరల్ కోడ్ తో జాయిన్ అవుతాయి. ఒకే ఒక రెఫరల్ కోడ్ తో జాయిన్ అవుతాయి మొత్తం 30 కంటే ఎక్కువ మంది ఎడ్యుకేటర్స్ అందరి కోర్సులు మీరు వినొచ్చు. బెస్ట్ ఫీచర్ అన్నమాట. తర్వాత మనకి ఇండియాలోనే టాప్ ఎడ్యుకేటర్స్, మీకు బయట అసలు ఎక్కడ దొరకనంత ఎడ్జ్ మీకు అన్అకాడమీలో దొరుకుతుంది. మీరు బయట, దిస్ ఇస్ అవర్ ఛాలెంజ్, బయట మీరు ఎవరి క్లాసులన్నా తీసుకోండి, అన్అకాడమీలో చెప్పినన్ని కోర్సులు అంత డీటెయిల్డ్ గా బయట ఎవ్వరూ చెప్పరు మీకు. తర్వాత సిలబస్ మొత్తం మనకి కవర్ అవుతుంది. డౌట్ క్లియరింగ్ సెషన్, రెగ్యులర్ గా మనకి డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది. లైటర్ సిరీస్, మెంటర్షిప్ అండ్ గైడెన్స్, ఆన్సర్ రైటింగ్, ఇవన్నీ కూడా అన్అకాడమీ యొక్క ఫీచర్స్. తర్వాత ప్రతిరోజు 8 గంటలకి మీకు T20 అనేది జరుగుతుంది. సో 10 క్వశ్చన్లు వచ్చేసి 10 క్వశ్చన్లు మనకి ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద యువర్ జిఎస్, జనరల్ స్టడీస్ కి. 10 క్వశ్చన్స్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ కి. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మీరు రాస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే ఆ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ మనకి అన్అకాడమీ నుంచి ఉన్న ఒక ఎడ్యుకేటర్ దానికి రిలేటెడ్ మొత్తం గైడ్ చేస్తారు. సో యూ కెన్ జాయిన్ విత్ మై రెఫరల్ కోడ్. దిస్ ఇస్ శైలజ లైవ్ అనేది నా రెఫరల్ కోడ్. గో ఫర్ 12 months. 12 months తీసుకుంటే సో 12 months కి 7,700. సో మీకు 7,700 కూడా ఛార్జ్ చేయదు అన్అకాడమీ. కేవలం 6,930 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తుంది. ప్రొవైడెడ్ మీరు 10% మీరు కావాలి అంటే రెఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ గెట్ సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేసి 12 months కోసం క్లిక్ చేసి ఇక్కడ రెఫరల్ కోడ్ ని ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టండి. మీకు 10% డిస్కౌంట్ ఇమీడియట్ గా వస్తుంది. ఆ తర్వాత క్రెడిట్స్ అనేవి రిడీమ్ చేసుకోండి, క్రెడిట్స్ కూడా పోతాయి. ఆ తర్వాత మీకు ఇంకా ఫీ తక్కువైపోతుంది. సో ఇక్కడ మనకి డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు పే చేయొచ్చు. సో ఇక్కడ ఏ బ్యాంక్ నైనా మీరు చూస్ చేసుకోవచ్చు. యూ కెన్ చూస్ ఈదర్ ఆఫ్ ద బ్యాంక్. సో మీకు ఇక్కడ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, వీటిని యూజ్ చేసుకొని మీరు పే చేయొచ్చు. దిస్ ఇస్ హౌ అన్అకాడమీ యాక్చువల్లీ వర్క్స్ ఫర్ యూ. డిడ్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ దిస్ పాయింట్?
ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్ us కంటిన్యూ విత్ ద సిరీస్ ఎంసీక్యూస్ ఆన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఈ రోజు మనం ఎంసీక్యూస్ ఆన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనే టాపిక్ ని మనం చదువుకున్నాం. సో గెట్ రెడీ. ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ఈ రోజు మనకి ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే అండ్ ప్రయర్ టు దట్. సో మన క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు మీలో ఎంతమంది నా క్లాస్ ని మొదటిసారి వింటున్నారండి? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ లిస్నింగ్ మై క్లాస్ ఫర్ ద ఫస్ట్ టైం? ఎక్స్క్యూజ్ మీ. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ లిస్నింగ్ మై క్లాస్ ఫర్ ద ఫస్ట్ టైం? సో మీ అందరూ కూడా నా క్లాస్ ని ముందు నుంచే వింటున్నారా? ఓకే, ఐఎమ్ గ్లాడ్ దట్ యూఆర్ ఆల్ లిస్నింగ్ మై క్లాస్ ఫ్రమ్ ద ఫస్ట్ టైం. ఓకే, సో లెట్ us కంటిన్యూ అవర్ సెషన్. సో ఎవరికి డౌట్ ఉందండి? సో ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఎవరో నాకు డౌట్ సింబల్ తోటి పెట్టారు. మీకు ఏం డౌట్ ఉందో ఒకసారి చెప్పండి. రైట్. సో లెట్ us కంటిన్యూ అవర్ ఫస్ట్ సెషన్. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఖుదాయ్ ఖిద్మత్ గార్స్, ఖిద్మత్ గార్ అనే వాళ్ళు కింద పేర్కొనబడిన ఏ కలర్ షర్ట్ ని వేసుకుంటారు? సో వెంకట సురేంద్ర గారు, ఆ నమస్తే అండి. ఓకే, సో ఖుదాయ్ ఖిద్మత్ గార్ అనే వాళ్ళు కింద పేర్కొనబడిన ఏ రకమైన షర్ట్స్ ని, ఏ రంగులో ఉన్న ఆ షర్ట్స్ వేసుకుంటారు? సో తెల్ల రంగు దుస్తులు, తర్వాత ఎల్లో కలర్, సో పసుపు రంగువి, తర్వాత రెడ్ కలర్ అంటే ఎర్ర రంగువి, ఆ తర్వాత గ్రీన్ కలర్ అంటే మనకి పచ్చ రంగు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్? సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్? Okay, I'm starting the poll. Try to answer the poll, everyone. Amardeep, Shabir, Chirubala, Majji Upendra, Surya Prakash, Venkata Surendra, K. Kannarao, Shankar, Raghu Peddi, Redla, అండ్ వీరాంజనేయులు మొల్లాల. ఈ రోజు అనిరుద్ రాలేదు ఈ రోజు క్లాస్ కి. సమ్ రాజారవి రాలేదు, దివ్య రాలేదు. ఓకే, సో ఎవ్రీవన్ ట్రై టు ఆన్సర్ దిస్ సెషన్. సో ఇంకా మనకి 3 seconds ఉంది, 2 seconds, and that's it. Okay, so this is the overall leaderboard position. On the top we have Amardeep, next comes the Shabbir, Chirupala, Machi Upendra, Surya Prakash, Venkata Surendra, K. Kannarao, Shankar, Raghu Pediredla, and Veer Anjaneyulu. So congratulations to all the top 10 learners of the day. The answer for this question, it is the red shirts. వాళ్ళు ఎర్ర రంగు దుస్తులు అనేది వేసుకుంటారు. మరి ఖుదాయ్ ఖిద్మత్ గారులు అంటే ఎవరు? మీకు డౌట్ కనుక వస్తది కదా. సో తెలియని వాళ్ళు ఒకసారి చూడండి మా, ఖుదాయ్ ఖిద్మత్ గార్స్ అంటే ఎవరు అంటే, ఇది మనకి ఒక ఉద్యమం అనేది ప్రారంభమైంది. ఇది మనకి నాన్ వైలెంట్ మూవ్‌మెంట్, అహింసాత్మకంగా స్టార్ట్ అయిన ఒక మూవ్‌మెంట్ అన్నమాట, ఉద్యమం. సో ఇది మనకేమైంది అంటే దీన్ని ముందుకు తీసుకొనెళ్ళిన వాళ్ళు ఎవరు? ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్. సో ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ గారు మనకి ఎవరు? సో మనకి భారతదేశానికి సంబంధించిన వారు కాకపోయినా ఈయనకి భారత రత్న బిరుదు అనేది వచ్చింది. సో మనకి భారతదేశానికి, భారత సంతతికి సంబంధించిన ఇద్దరికి భారత్ రత్న అనేది వచ్చింది. ఒకరు ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ గారు, రెండోది మనకి కనుక చూసుకుంటే నెల్సన్ మండేలా. సో వీళ్ళిద్దరికి మనకి వచ్చింది. అండ్ హీ ఈస్ కాల్డ్ as ఫ్రాంటియర్ గాంధీ. సో ఈయనని మనం ఏమని పిలుస్తామంటే సరిహద్దుపు గాంధీ, సరిహద్దు గాంధీ అని కూడా పిలుస్తాం. ఎందుకని అలా పిలుస్తాం? గాంధీ గారి యొక్క అహింసా పద్ధతిని మన దేశం వెలుపల వీళ్ళిద్దరూ మరి చూపించారన్నమాట. ఓకే, సో మన దేశం వెలుపల వీళ్ళిద్దరూ గాంధీ గారు అహింసా పద్ధతిని, సత్యాగ్రహాన్ని, ఇలాంటి అంతా మనకి నోబెల్ ఐడియల్స్ ని ఏదైతే ఇచ్చారో, వీళ్ళు మనకి చూస్తే అబ్దుల్ గాఫర్ ఖాన్ వీళ్ళు మనకి మన భారతదేశానికి సరిహద్దు దాటి వాళ్ళు గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని పాటించారు కాబట్టి వీళ్ళకి భారత రత్న బిరుదు అనేది వచ్చింది. హీస్ అ పష్తూన్. పష్తూన్ అనేది ఒక తెగ. ఓకే, సో పష్తూన్ తెగలకి సంబంధించిన ఈయన ఏంటి అంటే ఒక స్వాతంత్ర సమరయోధుడు. సో ఇతను యాక్చువల్లీ బలూచిస్తాన్ కి సంబంధించిన అతను. హీ యాక్చువల్లీ బిలాంగ్స్ టు ద బలూచిస్తాన్. సో మన భారతదేశం నుంచి విడిపోయినప్పుడు మన ఏమేం విడిపోయా, పాకిస్తాన్ మన భారతదేశం నుంచి విడిపోయింది. సో అలా విడిపోయినప్పుడు ఏమైంది అంటే అబ్దుల్ గాఫర్ ఖాన్ గారు ఏం చేస్తారు అంటే బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ లో ఉండటం ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదనమాట. సో వాళ్ళు ఏమంటున్నారంటే సపరేట్ బలూచిస్తాన్ కావాలి అని చెప్పేసి పోరాట యోధుడు ఇతను.
సో, బలూచిస్తాన్ ఇప్పటికి కూడా పాకిస్తాన్‌లోనే ఉంది. సో, బలూచిస్తాన్ వాళ్ళు చేస్తున్న స్వాతంత్ర పోరాటాన్ని పాకిస్తాన్ ఫోర్సిబుల్‌గా వాటిని అణచివేస్తుంది. ఎందుకని పాకిస్తాన్‌కి అంత ఇంపార్టెంట్? పాకిస్తాన్ తోటి బలూచిస్తాన్ అనేది ఇరాన్‌తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది. ఇరాన్‌తో బలూచిస్తాన్ సరిహద్దుని షేర్ చేసుకుంటుంది. అలాగే పాకిస్తాన్‌లో ఖనిజ విలువ ఎక్కడైనా ఎక్కువగా ఉంది అంటే అది బలూచిస్తాన్. సో, బలూచిస్తాన్‌లో ఇట్ ఈస్ హైలీ మినరల్ బేస్డ్ అన్నమాట. బాగా ఇక్కడ ఖనిజాలనేవి ఉన్నాయి. ఈ ఖనిజాల కారణంగానే మనం ఏం చూస్తున్నాము అంటే బలవంతంగా పాకిస్తాన్ ఇంకా బలూచిస్తాన్‌ని వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళ దగ్గర పెట్టుకుంటుంది. ఈరోజు పాకిస్తాన్ మన భారతదేశంలో మనం గనుక చూసుకుంటే దట్ వాట్ వి కాల్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్‌లో రెఫరెండమ్ పెట్టండి, ప్లెబిసైడ్ పెట్టండి, ఇలాంటి మాటలు మాట్లాడే ఇలా మాట్లాడే పాకిస్తాన్ దానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే బలూచిస్తాన్‌లో గూడా అలా పెట్టాలి కదా! అలా పెట్టదు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఏ మాత్రం కూడా ఇష్టం లేదు. పాకిస్తాన్‌తో కలిసి ఉండటం. సో, బలూచిస్తాన్ వాళ్ళ నాయకుడు మనకి అబ్దుల్ గాఫర్ ఖాన్ గారు. సో, ఈయన మనకేమైంది అంటే ఈ మ మూవ్‌మెంట్‌ని ఈ ఉద్యమాన్ని తీసుకొనెళ్లారు. సో, ఈ ఉద్యమం ఎప్పుడైతే తీసుకొని వెళ్తున్నారో ఇది బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఏంటంటే అణచివేయాలి అని చెప్పేసి అనుకున్నారు. సో, అణచివేయాలి అని చెప్పేసి అబ్దుల్ గాఫర్ ఖాన్ గారిని అలాగే ఈ గె మోజ్ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్న మిగతా లీడర్స్‌ని 1929లో అరెస్ట్ చేశారన్నమాట. ఓకే. సో, తర్వాత ఈ ఉద్యమం అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం అయిపోయింది. ఎందుకు విలీనం అయిపోయింది? ఇది ఆల్ ఇండియా ముస్లిం లీగ్. సో, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కనుక మనం చూసుకుంటే, పాకిస్తాన్ దేశం యొక్క పితామహుడుగా మనం ఎవరిని గుర్తిస్తాం? మొహమ్మద్ అలీ జిన్నాని మనం గుర్తిస్తాం. సో, మొహమ్మద్ అలీ జిన్నా వీళ్ళు ఏమైంది అంటే, ఖుదాయ్ ఖిద్మత్ గార్ ఈ ఉద్యమానికి వాళ్ళు సపోర్ట్ చేయడం లేదన్నమాట. సో, సపోర్ట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళేం చేశారు అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో వాళ్ళు విలీనం అయిపోయారు. సో, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి కాబట్టి వాళ్ళు ఎర్ర షర్టులు మనకి ఎర్రని షర్టులు అనేది వాళ్ళు యేసుకుంటారన్నమాట. దట్ ఈస్ దేర్ యూనిఫార్మ్స్. తర్వాత అమ్మాయిలనే వాళ్ళు బ్లాక్ గార్మెంట్స్. అమ్మాయిలనే వాళ్ళు బ్లాక్ గార్మెంట్స్. నల్ల రంగు దుస్తులు వేసుకుంటారు. సో, వీళ్ళు ఇప్పుడు మరి ఖుదాయ్ ఖిద్మత్ గారిని ముస్లిం లీగ్ ఎందుకు సపోర్ట్ చేయలేదు మ్యామ్ అని మీకు డౌటొస్తది. ఎందుకంటే వీళ్ళు విభజనని తప్పు పడుతున్నారు. వీళ్ళకిష్టం లేదు. విభజన జరగటం అనేది వీళ్ళకిష్టం లేదు. సో, అందుకే వీళ్ళు విభజనని వాళ్ళు ఇష్టపడట్లేదు. అండ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కనుక చూసుకుంటే, వీళ్ళు స్ట్రిక్ట్‌గా విభజన జరగాలి అని చెప్పి కోరుకుంటున్నారు. అందుకే ముస్లిం లీగ్ అనేది ఖుదాయ్ ఖిద్మత్ గార్స్‌కి సపోర్ట్ చేయలేదు. సో, మొహమ్మద్ అలీ దీన్ని బట్టి మీకేం తెలుస్తుంది? జిన్నా గారికను ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్‌కి వాళ్ళిద్దరి మధ్య గూడా సత్సంబంధాలు లేవు. ఎందుకంటే ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ మన భారతదేశంతో కలిసి ఉండాలని, ఒకవేళ భారతదేశంతో కలిసి ఉండాల్సిన పరిస్థితి లేకపోతే, ఆయనకి స్వతంత్రం కావాలి అని చెప్పి కోరుకుంటున్నారనమాట. ఇంక మనకి ఇక్కడ ఏమైంది అంటే కిస్సా క్వానీ బజార్‌లో మనకి ఒక మారణకాండ జరిగింది. ఈ మారణకాండ ఏం జరిగింది అనేది మనం చూస్తే, మనకి ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ గారిని, తర్వాత ఖుదాయ్ ఖిద్మత్ గార్‌లో పనిచేసే కొంతమంది ఉద్యమకారుల్ని బ్రిటిష్ వాళ్ళు ఏప్రిల్ 23 తారీఖు 1930లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏమైంది అంటే, అక్కడ వాళ్ళు విడిపించాలి అని చెప్పి కొంతమంది ఈ కిస్సా క్వానీ బజార్ దగ్గర వాళ్ళేమైంది అంటే, ఇది మనకి ఉత్మంజై అనే ఒక ఊరిలో వాళ్ళు అక్కడ ఒక ఏం చేసుకుంటున్నారంటే, ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కిస్సా క్వానీ బజార్ అనేది ఎక్కడ ఉంది అంటే, ఇది పాకిస్తాన్‌లో పెషావర్‌లో ఉంది అన్నమాట. ఓకే. ఇక్కడ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆ అరెస్ట్‌ని వ్యతిరేకిస్తూ కొంతమంది బ్రిటిష్ వాళ్ళని నిలదీసినందుకు ఆ మార్కెట్ ఏరియాలో బ్రిటిష్ వాళ్ళు చాలా మందిని కొట్టారన్నమాట. చాలా మందిని కొట్టారు. చాలా మంది ఆ గాయాల కారణంగా చనిపోవటం అనేది మనం చూస్తాం. సో, ఇదంతా మనకి ఖుదాయ్ ఖిద్మత్ గారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. డిడ్ ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ థిస్ పాయింట్? ఓకే. ఖుదాయ్ ఖిద్మత్ గార్ అంటే ఏంటి? కిస్సా క్వానీ బజార్ అంటే ఏంటి? ఓకే. మళ్ళీ మొహమ్మద్ జిన్నాకి తర్వాత వీళ్ళకి ఎందుకు పడదు? ఈ పాయింట్స్ అంతా అర్థమైంది కదండీ! భారత్ రత్న అనేది. సో, మన దేశంలో ఒక నేచురలైజ్డ్ సిటిజన్ మన భారతదేశం సంతతి కాదు. అయినా సరే మన భారతదేశంలో ఉండి భారత్ రత్న గెలుచుకున్న వారు ఎవరో చెప్పగలరా ఎవరైనా సరే? మన భారతదేశంలో పుట్టకపోయినా మన భారతదేశంలో ఉండి, ఆ తర్వాత వారు చేసిన సేవలకి గాను
వారికి ఏమైంది అంటే భారత రత్న ఇచ్చారు. ఎవరో వారు చెప్పగలరా? మదర్ తెరెసా అండి. ఇట్ ఈస్ ఎ మదర్ తెరెసా. మన భారత సంతతియా ఆవిడ? మన భారత సంతతి కాదు. కానీ మన భారతదేశంలో కల్కటాకి వచ్చి అక్కడున్న పేదరికాన్ని పోగొట్టాలి అని చెప్పి, ఆ తర్వాత ఆవిడ యుగోస్లవియాకి చెందిన ఆవిడ. సో, మన భారతదేశానికొచ్చి తన సేవల్ని ఎవరైతే మనకి కుష్ఠరోగులు, సో, కుష్ఠరోగుల్ని చూస్తే చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ అలాంటి వాళ్ళని కూడా దగ్గరికి తీసి వాళ్ళకంటూ ఆర్ఫనేజెస్ నడిపి చేసినందుకు ఆవిడ చేసిన కృషికి గాను మన భారతదేశం ఆమెకి భారత రత్న, ఆ తర్వాత ఆవిడకి నోబెల్ ప్రైజ్ బహుమతి. సో, ప్రపంచంలో ఏవైతే ఆ కాలంలో ఒక గొప్ప బహుమతులున్నాయో, అవన్నీ గెలుచుకున్న ఆవిడ మనకెవరు అంటే ఇట్ ఈస్ మదర్ తెరెసా. ఓకేనా అండి. సో, డిడ్ ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ థిస్ పాయింట్? కమ్ ఆన్ లెట్ అస్ మూవ్ ఆన్ టు ద సెకండ్ క్వెషన్. యాహ్! ఈ కాంటెక్స్ట్‌లో మీకొకసారి అబ్దుల్ గాఫర్ ఖాన్ గారి గురించి చెప్పాలి. సో, ఈ టైమ్ పీరియడ్ అన్నమాట. ఈయన మనం చూసుకుంటే మనకి 20వ శతాబ్దం లీడర్. ఈయన పష్తూన్ అంటే ఏంటి? మనకి పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించిన ఇది ఒక తెగ. ఓకే. సో, ఈ తెగకి సంబంధించిన ఈయన మహాత్మా గాంధీ గారిని బాగా ఫాలో అయ్యారు. సో, ఈయనని మనకి ఫ్రాంటియర్ గాంధీ హిస్టరీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నానండి టుమారో. సో, రేపు మీకు 8:35కి ప్లస్ క్లాస్ అనేది ఉంటుంది. ఏజీఆర్ యాదవ్. అబ్దుల్ గాఫర్ ఖాన్ గాంధీ గారిని 1919లో ఈయన కలిసారనమాట. ఓకే. రౌలట్ చట్టం అనేది వ్యతిరేకత జరిగే కాలంలో మనకి ఈయన గాంధీ గారిని కలిసారు. అలాగే 1920లో ఖిలాఫత్ ఉద్యమం. సో, ఖిలాఫత్ ఉద్యమం అంటే మీకు తెలుసు కదా! సో, ఖిలాఫత్ ఉద్యమం అనేది ఎందుకు స్టార్ట్ అయింది? మనకి ప్రపంచంలో మొదటి ప్రపంచ యుద్ధం. సో, ఫస్ట్ వరల్డ్ వార్ మొదటి ప్రపంచ యుద్ధం అనేది జరిగింది. సో, మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు మనం ఏం చూస్తున్నాము అంటే, ఈ యుద్ధంలో సో, కొన్ని బుక్స్‌లో 18 అని కూడా ఇస్తారు. ఈ యుద్ధంలో మనకి టర్కీ ఓడిపోయిందనమాట. టర్కీ ఓడిపోతే ముస్లింలందరికీ ఏమైంది అంటే, ఇంగ్లీష్ వాళ్ళ మీద వ్యతిరేకతొచ్చింది. ఎందుకు? టర్కీ అనేది ముస్లింల యొక్క ఖలీఫా యొక్క సీట్. ఇది మనకి ముస్లింలు వాళ్ళ యొక్క ఖలీఫా సీట్. ఖలీఫా అంటే వాళ్ళ యొక్క మత గురువు అందరిలో. సో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరి యొక్క మత గురువు ఎవరు? అతన్ని ఖలీఫా లేదా కాలిఫ్ అని పిలుస్తారు. అతని యొక్క ఉండే ప్రదేశం. సో, ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు ఏమైంది అంటే, ఇంక ఖలీఫా అనే పొజిషన్‌ని రద్దు చేసేసారు. అలా రద్దు చేయటాన్ని యావత్ మన భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులందరూ వ్యతిరేకించి, వాళ్ళు ఖిలాఫత్ ఉద్యమం అనేది తీసుకొనొచ్చారు. ఈ ఖిలాఫత్ ఉద్యమానికి అప్పుడు గాంధీ గారు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసినప్పుడు సో, ముస్లిం సోదరులు గూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్‌లో వాళ్ళు వచ్చేసారన్నమాట. సో, టర్కీలో ఉంటది అన్నమాట మనకి ఖలీఫా గారి యొక్క సీట్. అలాగే 1921లో ఈయన ఏమైంది అంటే ఖిలాఫత్ ఉద్యమానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్‌గా, ప్రెసిడెంట్‌గా అధ్యక్షత అనేది వహించారు. ఇదంతా మన భారతదేశం పాకిస్తాన్‌లో జరుగుతుంది. పాకిస్తాన్‌లో ఉన్న పంజాబ్‌లో. తర్వాత మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళ యొక్క మీటింగ్స్‌కి ఆయన అటెండ్ అయ్యారు 1929లో. తర్వాత గాఫర్ ఖాన్ గారు రెడ్ షర్ట్ మూవ్‌మెంట్ దాన్నే మనం ఖుదాయి ఖిద్మత్ గార్ అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. 1987లో మనకేమైంది అంటే హి వాస్ అవార్డెడ్ ద భారత్ రత్న ప్రైజ్. మన భారతదేశంలోనే హైయెస్ట్ ప్రైజ్ అన్నమాట. సివిలియన్స్ మామూలుగా భారతీయులకి ఇచ్చేది. ఓకే. సో, తర్వాత ఇంకా భారత రత్న అనేది ఇంకెవరికొచ్చింది? నెల్సన్ మండేలా గారికి 1990. సో, మొత్తం వీళ్ళకి కేవలం 3 సంవత్సరాలు వ్యత్యాసం. తర్వాత మనకి మదర్ తెరెసా గారికి ఎప్పుడొచ్చింది? 1980. ఓకే. సో, షీ వాస్ ద నేచురలైజ్డ్ సిటిజన్. సో, గైస్ ఇలాంటియంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ రివ్యూ విత్ రిలేటెడ్ టు ద ఎగ్జామినేషన్. ఓకే. సో, నేచురలైజ్డ్ సిటిజన్ మన భారత సంతతికి సంబంధించిన ఆవిడ కాకపోయినా, యుగోస్లావియాకి సంబంధించిన వారయినప్పటికీ, మన భారతదేశంలో ఉండి మన భారతదేశంలో లెప్రసీ వాళ్ళకి, తర్వాత అనాథులకి తను ఎంతో సహాయం చేశారు కాబట్టి, 1980లో భారతరత్న అవార్డ్ అనేది మదర్ తెరెసా గారికిచ్చారు. తర్వాత మనకి నెక్స్ట్ మన భారతదేశం సంతతి కాదు, మన భారతదేశంలో ఉండనప్పటికి కూడా, మనకి ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ గారికి 1987లో మనకేమైంది అంటే భారతరత్న అవార్డ్ ఇచ్చారు. అండ్ హి ఈస్ కాల్డ్ యాస్ ఫ్రాంటియర్ గాంధీ. ఆయనని సరిహద్దు గాంధీ అని కూడా పిలుస్తారు.
తర్వాత మనకి 90లో నెల్సన్ మండేలా గారికి సౌత్ ఆఫ్రికా యొక్క పితామహుడు అని పిలుస్తారనమాట. ఈయనకి ఇవ్వటం అనేది జరిగింది. డిడ్ ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ థిస్ పాయింట్ గైస్? సో, let us move on to the second question. Which of the following Governor General took the decision of partition of Bengal? బెంగాల్ విభజన గురించి నిర్ణయం తీసుకున్న గవర్నర్ జనరల్ ఎవరు? మీ ఆప్షన్స్ లార్డ్ కర్జన్, లార్డ్ ఎల్గిన్, లార్డ్ మింటో, లార్డ్ డఫ్రిన్. So what is the answer for this question? What is the answer for this question, guys? Try to answer the poll, everyone. It's the Amardeep lightning speed లో మనకి ఆన్సర్ చేశారు. జస్ట్ 1 సెకండ్. నెక్స్ట్ షబ్బీర్ 1.1 సెకండ్, శంకర్ 1.1 సెకండ్, రఘు పెద్దిరాల 1.2 సెకండ్స్, కె కన్నారావు 1.3 సెకండ్లు, వసంత 1.4, చిరుబాల 1.5, మచ్చి ఉపేంద్ర 1.6, పల్లుపర్తి రాజ్ కుమార్ 1.6, వెంకట సురేంద్ర 5.4 అండ్ నిఖిల్ జీ 14.5 సెకండ్స్ లో ఆన్సర్ చేశారు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పీపుల్. సో దిస్ ఇస్ ద ఓవరాల్ లీడర్ బోర్డ్ పొజిషన్. ఇట్ ఈస్ అమర్దీప్, షబ్బీర్, చిరుబాల, మచ్చి ఉపేంద్ర, కె కన్నారావు, శంకర్, రఘు పెద్దిరాల, వెంకట సురేంద్ర, వసంత అండ్ సూర్యప్రకాష్. ఓకే, సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పీపుల్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇట్ ఈస్ లార్డ్ కర్జన్. సో దీని యొక్క ఆన్సర్ ఏంటి? మనకి లార్డ్ కర్జన్. తెలుగులో ఇవ్వచ్చుగా క్వశ్చన్. నాకు తెలుగు రాయటం రాదు అండి. నాకు చిన్నప్పటి నుంచి నాకు రాదు. ఓకే, సో ఐ స్టడీడ్ ఇన్ ఐసిఐసి అండ్ సిబిఎస్ఈ. సో మాకు తెలుగు సబ్జెక్టే లేదు ఫస్ట్ నుంచి. బట్ నేను ఇప్పుడు చాలా నేర్చుకున్నాను. మాట్లాడటం, చదవటం వచ్చేసింది. తెలుగు ఇంకా రాయటం నేర్చుకుంటున్నాను. సో రాయలేకపోతున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ దిస్ గ్రూప్ 1 అటెంప్ట్ ఆల్సో. ఓకే, సో తెలుగులో నేను పీపీటీ ఇవ్వటం అనేది ఇట్ మే టేక్ లాట్ ఆఫ్ టైం. ఇంకా చాలా టైం పట్టే అవకాశం ఉంది. సో ద ఆన్సర్ ఈస్ లార్డ్ కర్జన్. లార్డ్ కర్జన్ టైంలోనే మనకి బెంగాల్ విభజన అనేది జరిగింది. సో బెంగాల్ విభజన మనకి ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ బెంగాల్ పార్టిషన్ వాస్ డన్? సో ఇట్ వాస్ డన్ ఇన్ ద ఇయర్ 1905. సో ఇది మనకి 1905లో జరిగింది. సో ఇంకా దీని గురించి అసలు ఈ కర్జన్ గురించి ఇంకా మీరు తెలుసుకోవాలి అంటే, సో ఈయన మన భారతదేశం యొక్క వైస్రాయ్ గా 1899 నుంచి 1899 నుంచి 1905. సో ఖచ్చితంగా కర్జన్ ని మనం వైస్రాయ్ అనే కదా అనాలి. గవర్నర్ జనరల్ అని పిలవకూడదు. ఎందుకు? మనకి 1858 మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క చట్టం మనకి ఏమని చెప్తుంది? భారతదేశంలో ఇంకా కంపెనీ పరిపాలన లేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన లేదు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న బ్రిటిషర్స్ వాళ్ళు ఎవరి కోసం వర్క్ చేస్తున్నారు? డైరెక్ట్ గా రాణి కోసం వర్క్ చేస్తున్నారు. దే ఆర్ వర్కింగ్ ఫర్ ద క్వీన్. అలాగే మనకి క్వీన్, సో రాణి ఏమైతే నిర్ణయాలు తీసుకుంటుందో అది రాణి తీసుకుంటున్నారా? బ్రిటన్ దేశంలో ఉన్న పార్లమెంట్ అలాంటి నిర్ణయాలు అనేది తీసుకుంటుంది. అవునా కదా? సో అందుకనే ఈ పార్లమెంట్ కి వాళ్ళు మన భారతదేశంలో ఉండే ఒక అతను ఎవరైతే హైయెస్ట్ అఫీషియల్ ఉంటారో అతను వైస్రాయ్. వైస్రాయ్ అంటే ఏంటి? క్వీన్ కి సంబంధించిన ఒక ఆఫీసర్. క్వీన్ కి సంబంధించిన ఆఫీసర్ మన భారతదేశంలో రాణి తరపున ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ పరిపాలన అనేది చేస్తున్నాడు. సో అందుకే వైస్రాయ్ అని పిలవాలి. ఇక గవర్నర్ జనరల్ అంటే ఏంటి? గవర్నర్ జనరల్ అంటే ఒకటి గవర్నర్ అంటే మనకి పరిపాలన వ్యవస్థకి సంబంధించిన పనులు చేయటం. అంటే హీ విల్ టేక్ కేర్ ద అఫైర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఇంకా జనరల్ అంటే ఏంటి? వన్ హూ టేక్ కేర్ ద అఫైర్స్ ఆఫ్ ద మిలిటరీ. అంటే మనకి ఏ దేశం మీద అయినా యుద్ధం చేయాలి ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటారు. సో గవర్నర్ జనరల్. ఎవరి యొక్క గవర్నర్ జనరల్? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గవర్నర్ జనరల్. ఇప్పుడు కంపెనీయే లేదు. ఇంక ఇప్పుడు గవర్నర్ జనరల్ గా ఎవరుంటారు? ఎవరు ఉండరు. సో ఇప్పుడు వీళ్ళందరినీ క్వీన్ కోసం వర్క్ చేస్తారు. ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళందరికీ జీతాలు ఇచ్చేది. కానీ ఇప్పుడు క్వీన్ వీళ్ళందరికీ జీతాలు ఇస్తది. సో అర్థమైంది కదండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గవర్నర్ జనరల్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ వైస్రాయ్? డిడ్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ దిస్ పాయింట్? సో కర్జన్ మన భారతదేశంలో ఈ టైం పీరియడ్ లో ఉన్నారనమాట. ఈయన కారణంగా ఈయన తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే బెంగాల్ ని విభజించాలి అని చెప్పేసి ఈయన చెప్పారు. సో 1905లో మనం ఏం చేస్తున్నాము అంటే బెంగాల్ ని విభజించాలి అని చెప్పి. ఎందుకు? హి ఈస్ అ డీప్లీ రేసిస్ట్. సో చాలా జాతీయ అహంకారం కలిగిన అతనన్నమాట. ఓకే, సో ఇతను ఏం చేశాడు అంటే బ్రిటన్ లో మన మన ఏమని చెప్తున్నాడు? మన భారతీయులంట బ్రిటన్ వాళ్ళతో పోలిస్తే మనం చాలా ఇన్ఫీరియర్ గా తక్కువగా ఉన్నామంట. ఈయన ఇది వాళ్ళ దేశానికి ఒక లేఖలో చెప్తున్నాడు. ఇండియన్స్ ఇంకా మన
బ్రిటిషర్స్ ఇండియాలో పరిపాలన చేయాలి. ఎందుకు చేయాలి అని ఎవరైనా అడిగితే, ఎందుకంటే భారతీయులు మనకంటే క్యారెక్టర్ వైస్‌గా చాలా ఇన్ఫీరియర్‌గా ఉన్నారంట. వాళ్ళకి నిజాయితే లేదంట. తర్వాత వాళ్ళకి వాళ్ళని వాళ్ళు పరిపాలించుకునే సత్తానే లేదు అని చెప్పేసి చెప్పాడు. తర్వాత ఇతనేం చేశాడు, బెంగాల్ అనేది ఆ కాలంలో మనం కనుక చూసుకుంటే, ఈ జాతీయ ఉద్యమానికి ప్రధానమైన కేంద్రంగా ఉంది. సో, అందుకే ఈ కేంద్రాన్ని మనం కనుక విచ్ఛిన్నం చేస్తే, అప్పుడేమవుతుంది, ఈ ఉద్యమం కూడా ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్ భారత జాతీయ ఉద్యమం అనేది సద్దుమణిగిపోతుంది అని చెప్పి, అందుకనే జులై 1905లో కర్జన్ ఏం చేశారంటే బెంగాల్‌ని మనం విభజించాలి అని చెప్పేసి అన్నారు. సో, ఇలా చెప్పటానికి మరి భారతీయులకి అంటూ ఒక ఆహ్, రీజన్ ఇవ్వాలి. సో, ఇంగ్లీష్ వాళ్ళంటే వాళ్ళు ఒప్పుకుంటారు. మరి భారతీయులకి నచ్చచెప్పాలంటే వాళ్ళకేం చెప్పాలి? సో, నిజంగానే ఆ కాలంలో బెంగాల్ అనేది చాలా పెద్దది. సో, ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్ కాదు. సో, ఇప్పుడేమిటంటే మనం పశ్చిమ బెంగాల్ అంటున్నాం. ఇప్పుడులాగా కాదు. ఆ కాలంలో బెంగాల్ అనేది వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లో కొంత ప్రాంతం, ఒడిస్సా, అలాగే మనకి అస్సాం. ఇది అంతా కలిపి బెంగాల్‌గా పిలువబడేది. సో, నిజంగానే ఇది చాలా పెద్ద ప్రదేశం. బట్ ఈ పెద్ద ప్రదేశాన్ని వీళ్ళు ఎలా విభజించారు అంటే 3:2 రేషియోలో విభజించారు. సో, ద న్యూ ప్రావిన్స్ ఆఫ్ ఈస్ట్ బెంగాల్ అండ్ అస్సాం వాస్ అనౌన్స్డ్ విత్ ఎ పాపులేషన్ ఆఫ్ 3.1 కోర్ అండ్ ముస్లిం హిందూ రేషియో. సో, ఒక పక్కన మనకి ముస్లింలు డామినేటెడ్‌గా ఉన్న ఏరియా, హిందువులు డామినేటెడ్‌గా ఉన్న ఏరియాగా విభజించారు. అదే మనం వెస్ట్ బెంగాల్‌లో ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న వెస్ట్ బెంగాల్‌లో హైందవులెక్కువున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌గా పిలువబడుతుంది. దాన్ని అప్పట్లో ఈస్ట్ బెంగాల్ అని పిలిచేవాళ్ళు. దాంట్లో మనకి ముస్లింలెక్కువున్నారు. సో, ఇలాగ విభజించటం అనేది మనం చూస్తున్నాం అన్నమాట. ఓకే. సో, వీళ్ళందరూ ఎప్పుడైతే వీళ్ళ విభజించారో, అంటే భారతీయుల మధ్య, అంటే హిందువులను, ముస్లింల మధ్య ఎప్పుడైతే ఈ గొడవల్ని తీసుకొనొచ్చారో, అప్పుడేమైంది అంటే మన యొక్క ఐక్యతని చాటి చెప్పుకోవడం కోసం మన వాళ్ళు 'వందే మాతరం' అనే ఈ గీతాన్ని పాడారు. ఈ 'వందే మాతరం' అంటే ఏంటి? సో, యూజువల్లీ బెంగాలీస్, అస్సామీస్, అలాగే మనకి ఒరియాలో భాష మాట్లాడే వాళ్ళకి 'వా'కి బదులు 'బా' అని పిలుస్తారన్నమాట. సో, ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ ద 'వందే మాతరం'. ఈ 'వందే మాతరం' అనే ఈ గేయాన్ని మనకి బంకించంద్ర చటర్జీ లేదా బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన 'ఆనంద్ మట్' అనే ఒక పుస్తకం నుంచి తీసుకున్నారు. దే హావ్ ఎక్స్ట్రాక్టెడ్ these stanzas, that is the Vande Mataram song from the novel which is written by Bankim Chandra Chatterjee, and that is called as Anand Math. ఈ పుస్తకం నుంచి తీసుకున్నారు. సో, ఇది తర్వాత తర్వాత వందే మాతరం మూవ్‌మెంట్‌గా మనకి కొనసాగింది. ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్, సో, మనకి బెంగాలీస్ అందరికి, సో, మన భారతదేశంలో గూడా మనకందరికి తెలుసు. సో, రవీంద్రనాథ్ ఠాగూర్ ద వెరీ గ్రేట్ పోయెట్, మంచి రచయిత. శాంతినికేతన్‌ని ప్రారంభించినాయన. ఈయన ఏం చేశారంటే 'అమర్ షోనార్ బాంగ్లా' ఈ సందర్భంగా ఈ పాటని రచించారు. 'హమార్ షోనార్ బాంగ్లా' అని. అంటే ఏంటి? అమర్ అంటే నా, షోనార్ అంటే బంగారం, బాంగ్లా నా బంగారు అయిన బంగ్లా దేశము అని చెప్పి. ప్రస్తుతం ఇదే బంగ్లాదేశ్ వాళ్ళ యొక్క జాతీయ గీతం. సో, నేషనల్ యాంథమ్. రైట్ నౌ బంగ్లాదేశ్ వాళ్ళ యొక్క జాతీయ గీతం పేరేంటి? 'అమర్ షోనార్ బాంగ్లా' విచ్ ఈస్ రిటన్ బై ద రవీంద్రనాథ్ ఠాగూర్. మన దేశానికి కూడా 'జనగణ మన' కూడా ఇది ఎవరు రచించారు? ఇట్ ఈస్ రిటన్ బై ద రవీంద్రనాథ్ ఠాగూర్ ఓన్లీ. ఇసంట్ ఇట్ ట్రూ ఆర్ నాట్? సో, ఇంక ఈ ఉద్యమం అనేది భారతీయులు కంప్లీట్‌గా నిరసించారు. ఆ తర్వాత మనకి బెంగాల్ విభజన జరిగింది. బెంగాల్ విభజన జరిగిన తర్వాత వందే మాతరం మూవ్‌మెంట్. దాంట్లో తర్వాత మనకి స్వదేశీ, ఆ తర్వాత బాయ్‌కాట్, ఇలా జరుగుతుంది. ఈ లోపల మనకి అతివాదులను, మితవాదులు, సో, మోడరేట్స్ అండ్ ఎక్స్‌ట్రీమిస్ట్‌కి మధ్య గొడవలు జరిగాయి. ఎక్స్‌ట్రీమిస్ట్స్ విడిపోయారు. సో, బాగా గొడవలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఇలా జరిగే కొద్దీ కర్జన్ విభజించిన 1905లో ఏదైతే విభజించాడో, ఇది ఫైనల్లీ 1911లో మనకి లార్డ్ హార్డింజ్ అనే అతను, ఎందుకంటే సివియర్‌గా ప్రజలు వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు కాబట్టి, ఈ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. సో, ఇలాగా మనకి పార్టిషన్ ఆఫ్ బెంగాల్ అనేది స్క్రాప్ చేయబడింది. ఎప్పుడు స్క్రాప్ చేయబడింది? 1911లో. ఇంకా మళ్ళీ బెంగాల్ ఆల్రెడీ విరక్కొట్టేసి మళ్ళీ దాన్ని అతికిస్తున్నామంటే కుదరదు గదా! ఓకే. సో, 1911లో బికాస్ ఆఫ్ లార్డ్ హార్డింజ్. ఎందుకని లార్డ్ హార్డింజ్ 1911లో ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు?
ముందే తీసుకోవచ్చు కదా! 1911 లోనే ఎందుకు తీసుకోవాలి? 1911లో హార్డింజ్ ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? ఎందుకు వార్ అంటే ఏంటండి? కరెక్ట్‌గా టైప్ చేయండి ఏజీఆర్. సో, మనకి సో, యూ ఆర్ వెరీ క్లోజ్. ఇంకా బ్రిటన్ రాని వరకు వచ్చారు. సో, మన భారతదేశానికి బ్రిటన్‌కి సంబంధించిన ఒకతను టూరింగ్ ఇండియా మన భారతదేశాన్ని వచ్చారు. సో, అతను వచ్చినప్పుడు ఏమైంది అంటే, సో, మనకి బ్రిటిష్ యువరాజు ఇక్కడికొచ్చినప్పుడు అతని ముందు ఇలాంటి నిరసనలు చెయ్యటం అనేది తప్పు. అలా నిరసనలు చేస్తే వాళ్ళకి చెడ్డ పేరొస్తుందని ఇమ్మీడియేట్‌గా ఆల్ ఆఫ్ సడెన్ 1911లో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం అనేది మనం చూస్తున్నాం. ఓకేనా అండి? ఇప్పుడు థర్డ్ క్వెషన్ చూసుకుందాం. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సెలబ్రేటింగ్ 7థ్ ఆగస్ట్ యాస్ నేషనల్ హ్యాండ్లూమ్ డే? సో, మనం ఆగస్ట్ 7 తారీఖున ప్రతి సంవత్సరము జాతీయ చేనేత వస్త్ర పరిశ్రమ రోజుగా మనం ఎందుకని గుర్తించాలి? ఎందుకని గుర్తించాలి? అంటే అప్పుడు స్వదేశీ ఉద్యమం జరిగినందుకా? లేపోతే సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ జరిగినందుకా? అహ్మదాబాద్‌లో మిల్ స్ట్రైక్ జరిగినందుకా? లేదా నన్ ఆఫ్ ది అబోవ్. సో, వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ థిస్ క్వెషన్? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ థిస్ క్వెషన్? What is the answer for this question? Try to answer this. So it is Raghu Pedirala. So thanks for joining the session. So guys, ఒక నిమిషం మీరు ఆన్సర్ చేస్తూ ఉండండి. ఈ లోపల నా మొబైల్‌కి నా ల్యాప్‌టాప్‌కి ఛార్జింగ్ అయిపోయింది. ఓకే. ఓకే. So this is the overall leaderboard position. Thanks for everyone who has joined the session. So it is a Shabir on the top. Next we have the Chirubala, తర్వాత మనకి మజ్జి ఉపేంద్ర, రఘు పెద్దిరాల అండ్ వెంకట సురేంద్ర. సో మీ ద టాప్ 5 లెర్నర్స్ మీ అందరూ కూడా ఆ 3 క్వెషన్‌లకి కరెక్ట్‌గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ అమర్‌దీప్, వసంత, కె. కన్నారావు, శంకర్, పాలుపర్తి రాజు. ఆ రూమ్‌లో ఉన్నట్టుంది. సో మీ అందరికి కంగ్రాచ్యులేషన్స్ గైస్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ ఇట్ ఈస్ అ స్వదేశీ మూవ్‌మెంట్. సో ఇది మనకి స్వదేశీ ఉద్యమంలో జరిగింది అన్నమాట. సో స్వదేశీ ఉద్యమం అంటే ఏంటి? సో ఇందాక మనకి కర్జన్ గురించి చెప్పుకున్నాం కదా! ఆ క్వెషన్ యొక్క కంటిన్యూయేషన్ ఇది. సో స్వదేశీ ఉద్యమం మనకి 1905 నుంచి 1900 సో ఇది మనకి ఈ టైమ్ పీరియడ్‌లో మనకి జరిగింది. సో ఇక్కడ ది జీరో షుడ్ నాట్ బి దేర్. సో ఈ మూవ్‌మెంట్ అనేది మనకి మొత్తం 6 ఇయర్స్ అంటే 6 సంవత్సరాలు మనకి కొనసాగింది. ఈ మూవ్‌మెంట్ జరగడానికి గల అసలైన కారణం ఏంటి అంటే బెంగాల్ యొక్క విభజన జరగడం. సో ఎప్పుడైతే బెంగాల్ యొక్క విభజన జరిగిందో కృష్ణ కుమార్ మిత్ర, సో కృష్ణ కుమార్ మిత్ర ఆయన యొక్క న్యూస్ పేపర్ అయిన సంజీవిని, సో సంజీవినిలో ఏమైంది అంటే ఏమని పెట్టారు? మన భారతదేశానికి ఆర్థికంగా మనం ఆర్థికంగా బలపడాలి అని చెప్పేసన్నారు. ఎకనామిక్ స్వదేశీ అనేది కావాలి అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి సంబంధించినవే మన భారతదేశంలో వాళ్ళ వస్త్రాలు వీటన్నిటిని మనం బ్రిటిష్ వాళ్ళకి సంబంధించింది కొనుక్కుంటున్నాము. అలా కాకుండా మనం ఏం చేయాలి అంటే మన వస్త్రాల్ని మనం కనుక సపోర్ట్ చేసుకుంటే మన భారతదేశం, మన భారతీయులు లబ్ధి పొందుతారు అని చెప్పేసి చెప్పారు. తర్వాత ఇది ఏమైంది అంటే ఈ బెంగాల్ విభజనలో మనకి మిడిల్ క్లాస్‌కి సంబంధించిన చదువుకున్న వాళ్ళు ఇంటెలిజెన్షియా ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. సో అలాగే తిలక్ గారు ఏమైంది అంటే ఈ మూవ్‌మెంట్‌ని సో బహిష్కరించాలి. ఎవరిని బహిష్కరించాలి? ఎక్కడైనా ప్లగ్ పాయింట్స్‌లో పెట్టుంటాను. ఏదో రూమ్‌లో. బహిష్కార్ యోగా అని చెప్పేసి చెప్పారు. బహిష్కర్ యోగా అంటే ఏంటి? సో ఒకటి విదేశీయుల్ని వాళ్ళ గూడ్స్ అన్నిటిని మనం కొనకూడదు. రెండోది మనం ఏం చేయాలి అంటే ఇది ఒక యోగా లాగా ప్రతిరోజు మనం పాటించాలి. మన భారతీయులు ఆహ్, ఇచ్చిందే మనం కొనుక్కోవాలి అని చెప్పేసి అన్నారు. సో మోస్ట్ ఆఫ్ ద బెంగాలీ ఇంటెలిజెన్షియా ఇది బెంగాల్‌కి సంబంధించిన చదువుకున్న వాళ్ళందరూ గూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. తర్వాత మనం గనుక చూసుకుంటే దీంట్లో మనకి బాల్ గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్,
వీళ్ళందరూ కూడా ఉద్యమకారులకి ఏమని చెప్పారు అంటే, సో ఆత్మధైర్యం అనేది ఉండాలి. ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకోవాలి. మన కాళ్ళ మీద మనం నించోవాలి. సో విచ్ ఇండికేట్స్ సెల్ఫ్ డిటర్మినేషన్, సెల్ఫ్ హెల్ప్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ అని చెప్పేసి ఇలాంటి ఒక ఆహ్, ఇది ఇవ్వటం అనేది చూస్తాం. సో హి హాస్ గివెన్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సైట్స్. ఓకే. సో ద ఫోర్త్ క్వెషన్, నాలుగో క్వెషన్ కనుక చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ఆర్య సమాజ్? సో ఆర్య సమాజ్ కి సంబంధించిన కింద పేర్కొనబడిన ఏ స్టేట్మెంట్స్ మనకి కరెక్ట్? సో స్వామి దయానంద సరస్వతి అనేది ఆర్య సమాజ్‌ని ఫౌండర్. సో ఆయన పేరు యాక్చువల్లీ మూలశంకర. సో తర్వాత ఆయన గురువు పేరు స్వామి సహజానంద. ఆయన ద్వారకాకి సంబంధించిన అతను. ఆర్య సమాజ్ అనేది బాంబేలో 1875లో తీసుకొనొచ్చారు. ఆయన 3 పుస్తకాలు 'సత్యార్థి ప్రకాష్', 'వేద భాష భూమిక', 'వేదివ్యాసం' దీంట్లో ఏం రచించారు? సో దీనికి సంబంధించి మనకి ఏ క్వెషన్స్ అనేవి కరెక్ట్? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ ఆర్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్? ఓకే. ట్రై టు ఆన్సర్ దిస్ క్వెషన్. నేను ఈ లోపల నా ల్యాప్‌టాప్ చార్జర్ తెచ్చుకుంటానండి. ఓకే. సో అపాలజైజ్ గైస్. సో ల్యాప్‌టాప్ చార్జర్ అనేది పోయింది. సో దాన్ని ఎతుక్కుంటూ తెచ్చుకోవాల్సొచ్చింది. సో దిస్ ఈస్ ఓవరాల్ లీడర్ బోర్డ్ పొజిషన్. సో ఆన్ ద టాప్ వి హావ్ ఏజీఆర్ యాదవ్. మౌస్ కూడా కావాలి. ఏజీఆర్ యాదవ్. సో ఇట్ ఈస్ షబ్బీర్ ఫస్ట్. తర్వాత మనకి చిరుబాల, మజ్జి ఉపేంద్ర, రఘు, నెక్స్ట్ వెంకట సురేంద్ర, అమర్నాథ్, వసంత, కన్నారావు, శంకర్ అండ్ పల్లుపర్తి. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద లెర్నర్స్. ద ఆన్సర్ సి గైస్, నేనే ఇక్కడ ఆన్సర్ పెట్టేశాను. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్, స్వామి దయానంద సరస్వతి గారి యొక్క అసలు పేరు ఏంటి మనకి? మూలశంకర్. సో ఆయన యొక్క అసలు పేరు మూలశంకర్. అది కరెక్టే. తర్వాత సో ఈ వీళ్ళందరి గురించి మన మోడర్న్ ఇండియన్ సెషన్ లో మనకి ఈ మంత్ లో ఇంకో కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంట్లో లాస్ట్ మంత్ కోర్స్ ని మనం ఇప్పుడు కంటిన్యూ చేసుకుందాం. ఈయన గురువు పేరు స్వామి సహజానంద కాదు. సో ఈయన గురువు పేరు ఏంటి మనకి? స్వామి విరాజనంద. సో ఈయన గురువు పేరు మనకి స్వామి విరాజనంద అన్నమాట. ఆర్య సమాజ్ అనేది 1875లోనే దీన్ని తీసుకుని వచ్చారు. ఈయన నిజంగానే సత్యాది ప్రకాష్, వేద భాష్య అండ్ వేద భాష్య భూమిక. సో ఇవి మనకి వేదాల మీద ఈయన ఏం చేశారంటే ఒక వ్యాకరణాన్ని రచించారు. వాటిని మనం ఇందులో చూస్తాం. ఓకేనా అండి? సో దిస్ ఇస్ ద ఫోర్త్ క్వెషన్. సో ఇప్పుడు ఆర్య సమాజ్ కనుక చూసుకుంటే, ఆర్య సమాజ్ అనేది సో స్వామి దయానంద సరస్వతి గారు తీసుకొనొచ్చారు. ఇంక స్వామి దయానంద సరస్వతి ఈయన 1824లో ఒక బ్రాహ్మణ కుటుంబం గుజరాత్‌కి సంబంధించిన మోర్వి అనే గ్రామంలో ఈయన యొక్క జననం జరిగింది. ఈయన యొక్క పేరు మనం చూసుకుంటే మూలశంకర్. ఈయన 21 ప్రాయంలో ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఎందుకంటే వీళ్ళ తల్లిదండ్రులు ఇతనికి పెళ్లి చేస్తామన్నప్పుడు, ఆయన ఏం చేశారంటే ఈ పెళ్లి నుంచి తప్పించుకోవటం కోసం ఇంటి నుంచి పారిపోయారన్నమాట. సో పారిపోయి అసలు సత్యాన్ని అన్వేషించాలి అని చెప్పేసి నెక్స్ట్ 15 ఏళ్ళు ఈయనేమైంది అంటే సత్యాన్వేషణలోనే గడిపారు. సో ఫైనల్లీ మధుర. సో మధురలో ఏమైంది అంటే ఈయనకి కళ్ళు లేని ఒక గొప్ప సన్యాసి ఉన్నారనమాట. ఆయన పేరు స్వామి విరాజానంద. ఈ విరజానంద లేదా విరాజానంద దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వేదాల యొక్క సారాంశము, ఆ తర్వాత మనకి తత్వము ఇలాంటియంతా కూడా ఆయన నేర్చుకున్నారు. సో నేర్చుకొని ఆయన ఏం చేశారు అంటే, మన హైందవ మతంలో ఏవైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అవి తీసేసి నిజంగా వేదాలు ఏం చెప్తున్నాయో వాటిని పాటించాలి అని చెప్పేసి పిలుపునిచ్చారనమాట. సో అలాగే ఆర్యన్‌లనే వాళ్ళు దే ఆర్ ద చోసెన్ పీపుల్. సో ప్రపంచంలో చాలా జనాభా ఉండొచ్చు. బట్ వాళ్ళందరిలో ఆర్యులనే వాళ్ళు దేవుడికి ఇష్టమైన వాళ్ళు. వాళ్ళనే దేవుడు చేసుకున్నాడు. సో అందుకే ఆర్యులకి సంబంధించిన భూమియే ఈ భారతదేశము. ఓకే. సో భారతదేశం అనేది ఆర్యన్‌లు నివసించే ఒక భూమి. మిగతా వాళ్ళు ఉండకూడదు అని చెప్పి, ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే, గో బ్యాక్ టు వేదాస్.
గో బ్యాక్ టు వేదాస్ అని చెప్పి ఇది ఆయన యొక్క నినాదము. సో, దిస్ ఈస్ ద స్లోగన్. ఈయన యొక్క స్లోగన్ ఏంటి మనకి? గో బ్యాక్ టు వేదాస్ అని చెప్పేసి. సో, ఈ వీటిల మీదే స్వామి మనకి ఆర్య సమాజ్ అనేది ఫార్మ్ చేశారు 1875. సో, ఎవరైనా ఆర్య సమాజ్ ద్వారా పెళ్లి చేసుకున్న వాళ్ళుంటే, సో, హైందవ మతానికి సంబంధించిన పెళ్లి, అలాగే మనకి ఆర్య సమాజ్ సంబంధించిన పెళ్లిలో కొంత వ్యత్యాసం ఉంటుంది. ఆ పెళ్లిలో మనకి మంత్రాలు గూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకేనా అండి? తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మనకేమైంది అంటే, ఈ మతానికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఆర్య సమాజ్ మనకి లాహోర్‌లో గూడా స్టార్ట్ అయింది. సో, మనకి డ్యూరింగ్ ద రిమైనింగ్ 8 ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ సో, ఆయన మిగితిన మిగిలిన కాలంలో దయానంద్ గారు ఏమైంది అంటే పుస్తకాలు రచిస్తూ ఆయన సంపాదించిన జ్ఞానాన్ని మిగతా వాళ్ళకి తెలియజేస్తూ ఆయన గడిపారు. ఆయన మొత్తం మనకి బాగా ఫేమస్ అయిన బుక్స్ మొత్తం 3 సత్యార్థి ప్రకాష్, వేద భాష్య భూమిక, తర్వాత మనకి వేదవ్యాసము. సో, ఇవి రచించారు. సో, వేదవ్యాసం అనేది ఇది యజుర్వేద అను ఋగ్వేదకి సంబంధించిన దీనికి సంబంధించిన కామెంటరీ రాసారన్నమాట. హి ఈస్ రైటింగ్ ద కామెంటరీ ఆన్ థిస్. ఓకే. సో, మనకి ద మిషన్ ఆఫ్ స్ప్రెడింగ్ ద మెసేజ్ ఆఫ్ ఆర్య సమాజ్ ప్రూవ్డ్ వెరీ సక్సెస్‌ఫుల్. ఇది మనకి పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లో బాగా సక్సెస్‌ఫుల్ అవ్వటం అనేది మనం చూస్తున్నాం. ఓకేనా అండి? సో, కింద పేర్కొనబడిన ఏ స్టేట్‌మెంట్స్ మనకి కరెక్ట్? సో, లార్డ్ రిప్పన్ గురించి కింద పేర్కొనబడిన ఏ స్టేట్‌మెంట్స్ మనకి కరెక్ట్? సో, మీ ఫస్ట్ ఆప్షన్ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనేది 1882లో ఇది వెనక్కి తీసేసుకున్నారు. ఎ రిజల్యూషన్ ఆఫ్ 1882. సో, ఇక్కడ మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది మనకి 1882లో రిప్పన్ గారు ప్రవేశపెట్టారు. హంటర్ కమిషన్ అనేది 1882లో ఎడ్యుకేషన్‌కి సంబంధించి విద్య గురించి ఒక ఆహ్, ప ఇది పబ్లిష్ చేసింది. తర్వాత సివిల్ సర్వీసెస్ ఏజ్ అనేది 21 ఏళ్లకి పెంచారు. సో, మొత్తం 4 ఆప్షన్స్‌లో మనకి ఎన్ని ఆప్షన్స్ అనేది కరెక్ట్. సో, మీ ఆప్షన్స్ చూస్తే మనకి ఆప్షన్ 1, 2 మాత్రమే కరెక్టా? ఆప్షన్ 1, 3 మాత్రమే కరెక్టా? ఆప్షన్స్ 1, 2, 3, 4 మాత్రమే కరెక్టా? ఆప్షన్ 2 మాత్రమే కరెక్టా? సో, వాట్ ఈస్ ద వన్ ఎక్స్‌ప్లెయినా? సో, వెర్నాక్యులర్ అంటే మనకి లోకల్‌గా మాట్లాడే భాషలు. సో, వాట్ యూ కాల్ వెర్నాక్యులర్ ప్లస్ సో, వాట్ యూ కాల్ దిస్ వెర్నాక్యులర్ ఇన్ తెలుగు గైస్? సో, వెర్నాక్యులర్ అంటే మనం అంటే లోకల్‌గా మాట్లాడే భాషలు. అంటే ఇంగ్లీష్ కాకుండా మనం లోకల్‌గా మాట్లాడుకునే ఆహ్, భాషలు అంటే తెలుగు భాషకి సంబంధించిన పత్రికలు ప్రాంతీయ భాషలు, ప్రాంతీయ భాషా చట్టం అనుకోండి. ఓకేనా అండి? సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? సో, ఈస్ ఇట్ ద ఏ ఆర్ ద బి ఆర్ ద సి ఆర్ ద డి? నేను దీనికి సంబంధించి చెప్పట్లేదు. దీనికి సంబంధించి చెప్తున్నాను. సో, ట్రై టు ఆన్సర్ థిస్ క్వెషన్ గైస్. బాగా ఆలోచించి చెప్పండి. ఇలాగ 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు బాగా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాలి. సో, చిరుబాల, అమర్‌దీప్, మాధవ్, మజ్జి ఉపేంద్ర, వెంకట సురేంద్ర, స్వీట్ హార్ట్, స్వాతి జీ, వసంత వి. వెరీ గుడ్ జాబ్ గైస్. మిగతా వాళ్ళు కూడా ఆన్సర్ చేయండి. ఏజీఆర్ యాదవ్, కె. కన్నారావు అండ్ షబ్బీర్. అండ్ నెక్స్ట్ కమ్స్ ద సుల్తాన్. ఓకే. సో, దిస్ ఇస్ ద ఓవరాల్ లీడర్ బోర్డ్ పొజిషన్. సో, ఇట్ ఈస్ చిరుబాల మొత్తం 5 క్వెషన్స్‌కి 4 క్వెషన్స్ కరెక్ట్‌గా ఆన్సర్ చేశారు. మజ్జి ఉపేంద్ర 5కి 4, వెంకట సురేంద్ర 5కి 4 కరెక్ట్ చేశారు. షబ్బీర్ కూడా 5 క్వెషన్స్‌కి 4 కరెక్ట్ చేశారు. అమర్‌దీప్ 3, రఘు 3, వసంత 3, కె. కన్నారావు 3, ఏజీఆర్ 3, శంకర్ 2. సో, చిరుబాల ఎవరైతే 4 క్వెషన్స్ కరెక్ట్‌గా ఆన్సర్ చేశారో మీకు ఏ క్వెషన్ తప్పిపోయిందండి? ఏ క్వెషన్ మీరు తప్పుగా ఆన్సర్ చేశారు? Okay, the answer for this question, it is a 1 to 3, all the. Okay, మూల శంకర్ దగ్గర. ఓకే. సో, ఆల్ ద ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ మనకి అన్ని ఆప్షన్స్ కరెక్టే అన్నమాట. ఓకే. సో, అంటే వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ప్రాంతీయ ఆహ్, భాషా చట్టం అనేది 1882లో మనకి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మనకి 1882లో ఏమైంది అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది సో, ఈ ఆప్షన్స్ అన్నీ కరెక్ట్. సో, ఇఫ్ యూ ఆర్ లెర్నింగ్ అబౌట్ ద లార్డ్ రిప్పన్. మరి రిప్పన్ సో, నాకు కూడా పర్సనల్ ఫేవరెట్ ఈయన. సో, ఈయన ఏమైంది అంటే మన భారతదేశం యొక్క వైస్రాయ్‌గా 1880 నుంచి 84 4 సంవత్సరాలు పరిపాలన చేశారు.
మన భారతదేశంలో చాలా మార్పులు తీసుకొని రావాలి అని చెప్పేసి లార్డ్ రిప్పన్ గారు మనకి ప్రయత్నం చేయటం అనేది మనం చూస్తాం. సో, మనకి లార్డ్ లిట్టన్ ఉన్న కాలంలో లిట్టన్ గారు ఉన్నప్పుడు, ఇతను ఉన్నప్పుడు ఏమైంది అంటే, మనకి భారతదేశం మీద చాలా చట్టాలు తీసుకొనొచ్చాడు. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తీసుకొనొచ్చాడు. అంటే ప్రాంతీయ భాషల్లో ఆహ్, ఎవరైనా సరే పెడితే అంటే వాళ్ళ భాషల్లో ప్రాంతీయ భాషల్లో ఎవరైనా కనుక న్యూస్ పేపర్స్‌ని ప్రింట్ చేస్తే అది తప్పు అని చెప్పేసి చెప్పారనమాట. ఎందుకంటే మన ప్రాంతీయ భాషల్లో ప్రజలకి అసలు ఈ జాతీయ ఉద్యమం అంటే ఏంటి? ఇలాంటి విషయాలన్నిటిని గురించి కూడా వీళ్ళు తెలియచేస్తున్నారు. సో, అందుకే ఇలాంటి ఒక చట్టం తీసుకొనొస్తే రిప్పనొచ్చి అలా చెయ్యకూడదు. ఒక ప్రభుత్వం నిజంగా మంచిగా పరిపాలన చేస్తుంటే అప్పుడు ప్రజలే ఆ ప్రభుత్వాన్ని గొప్పగా పొగుడుతారు. ఒక ప్రభుత్వం సరిగ్గా ప్రజలకి పరిపాలన అందించలేకపోతే, అప్పుడు ప్రజలు ఖచ్చితంగా విమర్శిస్తారు. సో, ఆ విమర్శని తీసుకొని ప్రభుత్వం ముందుకెళ్ళాలి కానీ, వాళ్ళ నోరుని నొక్కేయకూడదు. వాళ్ళకొక స్వేచ్ఛనివ్వాలి అని చెప్పి, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనేది 1882 లిట్టన్ గారు తీసుకొనొచ్చిన దాన్ని ఇతను వ్యతిరేకించారు. అలాగే ఒక రెజల్యూషన్ 1882లో ఒక రెజల్యూషన్ తీసుకొనొచ్చి, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మీరు 'భరత్ అనే నేను' మూవీ చూసారా? డిడ్ యూ వాచ్ 'భరత్ అనే నేను'? 'భరత్ అనే నేనులో' పార్లమెంట్‌లో చీఫ్ మినిస్టర్ అంటే మహేష్ బాబు ఏమని చెప్తారు? సో, గ్రామాలు కూడా వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళే తీసుకునే నిర్ణయాన్ని మనం కల్పించాలి అని చెప్పేసి కదా! చెప్తారు. అలా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఎప్పుడైతే అడ్మినిస్ట్రేషన్ బేస్ లెవెల్ నుంచి బిల్డ్ అవుతుందో, పరిపాలన విధానం బేస్ నుంచి బిల్డ్ అవుతుందో, అప్పుడు ఆ దేశం నిజంగా సుభిక్షంగా ఉంటుంది అని ఆయన ఒప్పుకున్నారు. తర్వాత హంటర్ కమిషన్. హంటర్ కమిషన్ కనుక చూస్తే భారతదేశంలో విద్య గురించి హంటర్ కమిషన్ హంటర్ కమిషన్ అనేది 1882లో ఎ బా ఏమైంది అంటే ఎడ్యుకేషన్ విధానంలో భారతదేశంలో ఉన్న విద్యా విధానాల్లో మార్పులు తీసుకొనొచ్చి, భారతదేశంలో విశ్వవిద్యాలయాలుండాలి. ఆ విశ్వవిద్యాలయాలు ఎలా ఉండాలి? అంతర్జాతీయ స్థాయిలో ఆ ప్రామాణికాలకి సంబంధించినయి ఉండాలి. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్నేషనల్ లైన్స్ సర్టెన్ యూనివర్సిటీస్ ఆర్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఫర్మ్‌లీ బిలీవ్డ్ ఇన్ థట్. తర్వాత సివిల్ సర్వీసెస్ ఏజ్. వన్స్ అగైన్ లిట్టన్. హి ఈస్ ఎ వెరీ వెరీ క్రూయల్ ఫెలో. ఈ లిట్టన్ అనే అతను మా భలే రేసిస్ట్ అన్నమాట. ఇతనికి జాతీయ అహంకారం చాలా ఎక్కువుంది. భారతీయుల్ని భలే ఏడిపించాడన్నమాట ఇతను. అయితే అప్పుడు రిప్పన్ వచ్చి ఏమైంది అంటే సివిల్ సర్వీసెస్ ఏజ్ 19 ఏళ్ళకి తగ్గిస్తే, 19 ఏళ్ల నుంచి 21 ఏళ్ళకి పెంచాడు. ఎందుకంటే జస్ట్ 19 ఏళ్లలో మన భారతీయులకి సంబంధించిన భాష కాదు. ఓకే. మన భారతీయులకి సంబంధించిన భాష కాదు, ఇంగ్లీష్ మన భాష కాదు, గ్రీక్ మన భాష కాదు, లాటిన్ మన భాష కాదు. ఒకటి చెప్పండి, మన భారతదేశంలో పనిచేసే ఆఫీసర్స్‌కి గ్రీక్ అండ్ లాటిన్ ఎందుకు వచ్చుండాలి? మన భారతదేశంలో మాట్లాడే భాషలు కాదు కదా! మన భారతదేశంలో మాట్లాడే భాషలేంటి? మన భారతదేశానికి సంబంధించిన భాషలు. ఈ భాషల్ని మన వాళ్ళు ఎందుకు నేర్చుకోవాలి? ఇయన్నీ లిట్టన్ తీసుకొనొచ్చిన రిఫార్మ్స్ అన్నమాట. ఎందుకు? మన భారతీయులనే వాళ్ళు సివిల్ సర్వీసెస్‌లో ఉండకూడదు అని చెప్పి ఎవ్రి సింగిల్ కేర్ తీసుకున్నాడు లిట్టన్. వాటిల్ని వ్యతిరేకించి సివిల్ సర్వీసెస్ ఏజ్ అనేది 21 ఏళ్ళకి ఈయన పెంచారన్నమాట. ఓకే. థిస్ ఈస్ అబౌట్ ద రిప్పన్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్. మనకి ఫ్యాక్టరీస్‌కి సంబంధించిన చట్టాన్ని 1881లో ఖచ్చితమైన ఒక పని గంటలుండాలి. వాళ్ళకంటూ కొన్ని ఆహ్, బెనిఫిట్స్ ఉండాలి అని చెప్పేసి తీసుకొనొచ్చాడు. తర్వాత ఇల్బర్ట్ బిల్. ఇది ఈ ఇల్బర్ట్ బిల్‌ని తీసుకొనొచ్చినప్పుడు ఇదేమైంది అంటే దీన్ని మా పాస్ చేయలేదు. ఇల్బర్ట్ బిల్ అంటే ఏంటి? మన భారతదేశంలో శిక్షా స్మృతిని తీసుకొనొచ్చింది బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళు మనకి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ, సీఆర్‌పీసీ తర్వాత సీపీసీ ఇవి వాళ్ళే తీసుకొనొచ్చారు. 1860, 1861 ఈ టైంలో మనకి 61 అండ్ 1860 ఇలా తీసుకొనొచ్చారు. ఇలా తీసుకొనొచ్చినప్పుడు అప్పుడేమైంది అంటే దీనికి సంబంధించిన జడ్జిలు ఎవరైతే ఇవి చదువుకుని జడ్జ్ హోదాలో ఉంటారో వాళ్ళు మన భారతీయుల్ని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, జడ్జ్ అనేవాళ్ళు ఎవరు? ఎవరైతే ద్రోహం అంటే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని ముద్దాయిని శిక్షించొచ్చు. కానీ ఇక్కడ మనకి ఆ కాలంలో ఎలా ఉండేది అంటే, ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైనా సరే తప్పు చేస్తే, ఈ ఇంగ్లీష్ వాళ్ళని శిక్షించే హక్కు ఎవరికిస్తున్నారు? కేవలం ఇంగ్లీష్ జడ్జ్‌కి మాత్రమే ఇస్తున్నారు. అంటే మన భారతీయ జడ్జ్ బాగా చదివి,
ఉన్నప్పటికీ అతనికి ఈ హక్కు ఇవ్వట్లేదు. ఇది తప్పు అని చెప్పి ఈయన ఏమైంది అంటే ఇల్బర్ట్ బిల్ అనేది తీసుకొనొచ్చారు. ఇది పాస్ అవ్వలేదు. పాస్ అవ్వకపోవటం తోటి అప్పుడు ఏమైంది అంటే పాస్ పోవటం తోటి అతను ఇంకా మనకి రె రిజైన్ చేసేసి మన భారతదేశం నుంచి రిజైన్ చేసేసి ఆయన ఎళ్ళిపోవటం అనేది మనం చూస్తున్నాం. అమెండెడ్ ఇల్బర్ట్ బిల్ వాస్ పాస్డ్. ఇల్బర్ట్ బిల్‌లో ఇదేంటి అంటే ఇంగ్లీష్ వాళ్ళే వాళ్ళు చెయ్యాలి అని చెప్పేసి ఇది 25థ్ జనవరి 1884లో తీసుకొనొచ్చారు. తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో కూడా ఇలాగే మెన్షన్ చేశారు. దిస్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 1884. వెన్ విల్ ద న్యూ బ్యాచ్ విల్ స్టార్ట్? టుమారో ఎట్ 8:35 పీఎం. రేపు 8:35 పీఎంకి ఆంధ్రుల యొక్క చరిత్ర విష్ణు కుండిల నుంచి మనం చదువుకుంటాం. అలాగే నవంబర్ 18వ తారీఖున మనకేంటి అంటే ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి నవంబర్ మనకి 16వ తారీఖు నుంచి మోడర్న్ ఇండియన్ హిస్టరీ కోర్స్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఈ 16 క్లాష్ అవుతుంది అంటే టైమింగ్స్. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే దీన్ని కొంచెం డిలే చేస్తున్నాం. వి ఆర్ యాక్చువల్లీ షిఫ్టింగ్ ఇట్ టు సమ్ అదర్ టైమ్. మోస్ట్ ప్రాబబ్లీ సమ్‌వేర్ అరౌండ్ 20 ఆర్ 21కి వస్తుంది. ఈ 3 బ్యాచెస్ అనేది మనకి ఆహ్, నెక్స్ట్ ఈ మంత్‌లో మనకి స్టార్ట్ అవుతాయి. ఓకేనా అండి? మణిపాటి చంద్రశేఖర్. The sixth question, the only Telugu man who joined the Gaddar party. గద్దర్ పార్టీలో జాయిన్ అయిన ఒకే ఒక తెలుగు వ్యక్తి ఎవరు? గొట్టేటి జానకి రామయ్య, చుక్కపల్లి రామయ్య, దర్శి చెంచయ్య అండ్ ఆర్‌ని సుబ్రహ్మణ్యం. గద్దర్ పార్టీలో జాయిన్ అయిన ఒకే ఒక ఆంధ్రుడు ఎవరు? పోల్ పెట్టాను ఒకసారి చూడండి. చిరుబాల, అమర్‌దీప్, కృష్ణప్రియ ప్రవీణ్, వెంకట సురేంద్ర, కె. కన్నారావు, మజ్జి ఉపేంద్ర, బేబీ, మాధవటి, విశ్వనాథ్‌జీ, పాడాల వినయ్ అండ్ షబ్బీర్. టైమ్ ఈస్ రన్నింగ్ ఔట్. It's a 4, is a 3, is 2 and that's it. Okay, we are అయిపోయింది. These are all the top learners: Chiru and Maji Upendra, Venkata Surendra, Shabbir, Amardeep, Kannarao, Raghu Pedirala, Vasanta, Madhav and AJR Yadav. Congratulations to all the people. The answer for this question is the Darsi Chanchaya garu. Darsi Chanchaya garu గద్దర్ పార్టీలో జాయిన్ అయిన ఒకే ఒక తెలుగు వ్యక్తి. మరి గద్దర్ పార్టీ అంటే ఏంటి మనకి? ఇది మనకి సోహన్ సింగ్ బాక్నా అండ్ లాలా హర్దయాల్ గారు ఈ పార్టీని గద్దార్ పార్టీ అనేది తీసుకొనొచ్చారు. ఇది మనకి 1910లో ఏమైంది అంటే మనకి ఇండియా హౌస్ అనేది ఇది మన భారతదేశంలో కాదు. ఇది మనకి యూరోప్‌లో, అమెరికాలో ఈ పార్టీ అనేది స్టార్ట్ అయింది. లాలా హర్దయాల్ మనకి భారతదేశంలో 1909 వరకు ఉండి, ఆ తర్వాత ఆయన పారిస్‌కి మూవ్ అయిపోయారు. పారిస్‌కి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఫ్రాన్స్‌కి ఎళ్ళిపోయిన తర్వాత అక్కడ 'వందే మాతరం' అనే పేరుతోటి ఒక పత్రికని ఆయన ప్రచురించారు. 1911లో ఆయనేమైంది అంటే పారిస్ నుంచి ఆయన సాన్ ఫ్రాన్సిస్కోకెళ్లారు. అమెరికాకెళ్లారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక్కడికెళ్ళిన తర్వాత అక్కడ ఏమైంది అంటే ఇండస్ట్రియల్ యూనియనిజం. అక్కడున్న వాళ్ళందరి యొక్క హెల్ప్‌ని తీసుకొనొచ్చి ఆయన ఈ పార్టీని ముందుకు తీసుకొనెళ్లారు. 1911లో మనకి బసంత్ కుమార్ బిస్వాస్ అనే అతను లార్డ్ హార్డింజ్ మీద అమెరికాలో బాంబ్ వేశారన్నమాట. ఇది చూసిన బసంత్ కుమార్ బిస్వాస్ చేసిన ఇది చూసి ఆయనకి ఏమైంది అంటే ఒక స్ఫూర్తి అనేదొచ్చింది. ఇలాగా మనం బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవాలి అని చెప్పేసి. 1913లో పసిఫిక్ కోస్ట్ ఈ హిందుస్థాన్ అసోసియేషన్ అని చెప్పేసి లాలా హర్దయాల్, సోహన్ సింగ్ బాక్నా అనే వాళ్ళు దీన్ని ప్రారంభించారు. ఇదే 1913లో ఈ పేరు పసిఫిక్ కోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్ కాస్త గద్దార్ పార్టీగా ఫార్మ్ అయింది. గద్దార్ పార్టీ గద్దార్ చేసే వాళ్ళు ఎవరు మనకి? మన భారతదేశానికి అంటే గద్దార్ అంటే ఆహ్, మన వాళ్ళు కాదు. వేరే వాళ్ళు. వేరే వాళ్ళంటే ద్రోహం చేసేవాళ్ళు. వాళ్ళని గద్దార్ అని చెప్పేసి పిలుస్తాం. అలాగా మన భారతీయుల్ని ద్రోహం చేస్తుంది ఎవరు ఆ కాలంలో? ఈ బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళని తరిమి కొట్టటమే ఈ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. అందుకే ఏమైంది అంటే వీళ్ళు ఈ పార్టీ ఫార్మ్ అయ్యారు. ఈ ఈ పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరు? ముఖ్యంగా సిక్కులు ఉండేవాళ్ళన్నమాట. ఓకే. ఈ సిక్కులు కనుక ఉంటే వీళ్ళు మనకి యూఎస్, కెనడాలో ఉన్న కొంతమంది సిక్స్,
ఈ పార్టీలో ఉన్నారు. సో, ఫస్ట్ మనకి ద గద్దార్ ఏమైంది అంటే వాళ్ళు ఒక ఫస్ట్ పేపర్‌ని వాళ్ళు ప్రచురించారు. అది సాన్ ఫ్రాన్సిస్కో నవంబర్ మొదటో తారీఖు 1913లో జరిగింది. సో, 1314లో కొమ్మగట్ట మారు అనేది కొమ్మగట్టు మారు అంటే ఏంటి? ఇట్ ఈస్ యాక్చువల్లీ షిప్. దీంట్లో మన భారతీయ సంతతికి సంబంధించిన చాలా మంది వాళ్ళు మన భారతదేశానికి వస్తున్నారు. వాళ్ళని చంపేసారిక్కడ. సో, లాలా హర్దయాల్ ఇతనేమైంది అంటే ఇతను యూరోప్‌కెళ్ళిపోయాడు. ఎందుకంటే లాలా హర్దయాల్‌ని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఒక ఆహ్, ప్రభుత్వం పాస్ చేసిందన్నమాట. సో, ఫాలోయింగ్ అన్ అరెస్ట్ బై ద యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ఫర్ స్ప్రెడింగ్ అనార్కిస్ట్ లిటరేచర్. సో, ఇతనేంటి అంటే రెచ్చగొట్టే ఒక సాహిత్యాన్ని తీసుకొనొస్తున్నారని చెప్పేసి ఇతన్ని అరెస్ట్ చేయమని చెప్తే పారిపోయారు. సో, కొమ్మగట్ట మారు కనుక చూస్తే ఇది జపనీస్ షిప్ ఒకటి. సో, ఈ జపనీస్ షిప్ ఏమైంది అంటే, వీళ్ళు మనకి వస్తున్నారు. మన భారతదేశానికొస్తే ఆహ్, వీళ్ళకేమైంది ఇది ఇవ్వలేదన్నమాట. పర్మిషన్ ఇవ్వలేదు. బట్ ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన సంతతి దీంట్లో ఉంది. సో, ఈ షిప్ నుంచి దిగక ముందే మన భారతీయుల్ని చాలా మందిని చంపేశారు. ఇది ఆ కాలంలో చాలా తిట్టులకి గురైంది అన్నమాట. సో, దిస్ ఈస్ ద కొమ్మగట్ట మారు షిప్ ట్రాజెడీ. కేరళ ప్లీజా? ఏంటి అండి? ఏం చెప్తున్నారు 'ఏజీఆర్ యాదవ్' గారు? నాకర్థం అవ్వలేదు. సెవెంత్ క్వెషన్ చూద్దాం. ద ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ వాస్ ఫౌండెడ్ ఇన్ హైదరాబాద్ బై. సో, ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అనేది ఆది హిందూ లీగ్ అనేది కింద పేర్కొనబడిన వాళ్ళలో ఎవరు హైదరాబాద్‌లో ప్రారంభించారు? రామానంద తీర్థ, భాగ్యరెడ్డి వర్మ, కేశవరావు కొరాట్కర్, మల్లు స్వరాజ్యం. సో, ఎవరు ప్రారంభించారు అండి? ఎవరు ప్రారంభించారు? So try to answer this question. What happened? సో గైస్ ఒకసారి ఇది స్టక్ అయింది. ఒక నిమిషం. గైస్ ఫర్ సమ్ రీజన్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు స్టార్ట్ ద పోల్. అలాగే కామెంట్ సెక్షన్‌లో మీ కామెంట్స్ కూడా నాకు తెలియడం లేదు. సో సమ్ బగ్ హాస్ అబ్స్ట్రాక్టింగ్ ద క్లాస్ ఇట్ సీమ్స్. సో ఏదో బగ్ వచ్చినట్టుంది. సో ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అనేది ఇది హైదరాబాద్‌లో ఎవరు ప్రారంభించారు అంటే గైస్ ఒక్క నిమిషం. సో ఈ సెవెంత్ క్వెషన్‌కి ఆన్సర్ చేయండి. సో ఫర్ సమ్ రీజన్ పోల్ అనేది సెలెక్ట్ అవ్వట్లేదు. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ దిస్ భాగ్యారెడ్డి వర్మ. సో శైలజ ఎన్. సో శైలజ ఎన్ గారు థాంక్స్ ఫర్ జాయినింగ్ ద సెషన్ అండి. నా పేరు కూడా శైలజనే. ఓకే. సో భాగ్యారెడ్డి వర్మ గారు మనకి ఇది స్టార్ట్ చేశారు. సో ఇది మనం కనుక చూసుకుంటే భాగ్యరెడ్డి వర్మ గారి గురించి మనం చూసుకుంటే ఇది మనకి దళిత్ కోసం అని చెప్పేసి తీసుకొనొచ్చింది. సో వీళ్ళనే ఆది ఆంధ్ర లేదా ఆది హిందూ మూవ్‌మెంట్స్ అని గూడా మనం చూసుకుంటాం. భాగ్యరెడ్డి వర్మ మనకేమైంది అంటే విజయవాడలో 1913లో ఆయన పంచములు మనకి పంచములు అని చెప్పేసి దిస్ ఈస్ ద ఓవరాల్ లీడర్ బోర్డ్ పొజిషన్. చిరుబాల, మజ్జి ఉపేంద్ర, వెంకట సురేంద్ర, షబ్బీర్, అమర్‌దీప్, కన్నారావు, రఘు పెద్దిరాల, వసంత, మాధవ్ అండ్ ఏజీఆర్ యాదవ్. కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ద లెర్నర్స్. మనకి పంచమ అంటే ఏంటి అంటే, మనకి వర్ణ వ్యవస్థ ఏమని చెప్తుంది? ఋగ్వేదంలో మనకి 10 మండలాలుంటే, ఆ 10 మండలాల్లో 10వ మండలంలో పురుష సూక్త అనే ఈ హిమ్ అంటే మనకి పురుష సూక్త మనకేమని చెప్తుంది అంటే, వర్ణ వ్యవస్థ గురించి చెప్తుంది. వర్ణ వ్యవస్థలో బ్రహ్మ కాదు, ఋగ్వేదంలో మనకి బ్రహ్మ కనిపించరనమాట. మనకి ఋగ్వేదం ఏమని చెప్తుంది అంటే, ఒక మహాత్ముడున్నాడు. ఆయన తల నుంచి బ్రాహ్మణులొచ్చారు. భుజాల నుంచి క్షత్రియులొచ్చారు. తొడల నుంచి వైశ్యులొచ్చారు. పాదాల నుంచి శూద్రులొచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. బట్ శూద్రులు అని చెప్తున్నారు కానీ, ఎక్కడ కూడా దళితుల గురించి అంటరాని వాళ్ళ గురించి ఎక్కడ చెప్పలేదు.
సో అందుకనే ఈయన ఏమని చెప్పారంటే వీఆర్ పంచమాస. సో మనకంటూ వేరే ఐడెంటిటీ ఉంది. సో మన అసలు ఈ వర్ణ వ్యవస్థలోనే ఉండము అని చెప్పేసి చెప్పారు. సో ఆది హిందూ, ఆది ఆంధ్ర ఈ ఉద్యమాలను తీసుకొనొచ్చారు. ఆది ఆంధ్ర ఉద్యమం అంటే ఏంటి? ఆంధ్రాలో దళితుల కోసం చేసే ఉద్యమాన్ని ఆది ఆంధ్ర ఉద్యమం అంటాం. సో తెలంగాణలో ఉన్న దళితుల కోసం చేసే ఉద్యమాన్ని దాన్ని మనం ఆది హిందూ మూవ్‌మెంట్ అని చెప్పేసి అంటాం. సో ఈ కాన్ఫరెన్సెస్ మనకి 1912, 1924లో ఇలాగ స్టార్ట్ అయ్యాయి. సో దిస్ మూవ్‌మెంట్ ఈస్ వెరీ వెరీ ఫేమస్ గైస్. సో గైస్ ఐ యామ్ యాక్చువల్లీ వైండింగ్ అప్ ద సెషన్. సో మనకి ఇంతటితో అయిపోతుంది. గైస్ బట్ మనకి ఇంకొక సెషన్ కూడా ఉంది. ఈరోజు 8:35 పీఎంకి మళ్ళీ మనకి మోడర్న్ ఇండియన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో మనకి ఆధునిక భారతదేశం చరిత్రకి సంబంధించిన క్వెషన్సే వస్తాయి. మళ్ళీ ఈరోజు 8:30కి. సో అందరూ చదువుకొని రండి. సో ఎంతవరకు కుదిరితే అంతవరకు మీరు ఆన్సర్ చేయండి. సో ఇవాళ 8:35 పీఎంకి కూడా వి హావ్ దిస్ మోడర్న్ ఇండియన్. So there will be an MCQ session on modern Indian history. Okay, thanks for everyone who has joined. Tomorrow no class. Undi and tomorrow we have two classes. Tomorrow we have two classes and those two classes are related to the plus. వీలైతే ఒక స్పెషల్ కూడా నేను పెడతాను. ఓకే, ఏజీఆర్ యాదవ్ గారు మీరు ప్లస్ స్టూడెంటా అండి? యాదవ్ గారు. సో టుమారో ఇట్ ఈస్ ఆన్ విష్ణు కుండిన్స్. సో రేపు 2 సెషన్స్ ఉన్నాయి. 5:20 PM. 5:20 PMకి మీకున్న సెషన్ పేరు ఏంటి అంటే ఎంసీక్యూస్ ఆన్ విజయనగర అండ్ కుతుబ్ షాహీస్. కుతుబ్ షాహీలను విజయనగర మీద ఎంసీక్యూస్ ఉన్నాయి. ఓకే, తర్వాత రాత్రికి ప్లస్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఎవరైనా ఇప్పుడు వరకు రాకపోతే ప్లస్ లో ఉండి కూడా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. సో వి విల్ మీట్ షార్ప్లీ ఎట్ 8:35 PM. సో అందరూ కూడా రండి. ఈ మధ్య లోపల చదువుకుని రండి. విల్ మీట్ ఇన్ ద అనదర్ సెషన్. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.